మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని మహా కృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడి తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులకి పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. హృదయకాలం దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. వాక్యము ధ్యానించే కంటే ముందుగా ఒక చిన్న మాట ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాము. పరిశుద్ధుడ దేవాన్ని కొందనములు స్తోత్రములు నైనా ప్రభా, మా జీవితంలో చేసిన మేళ్ళకన్నిటికీ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. ఇంతవరకు మనల్ని కాపాడి మనల్ని పోషించి మనల్ని సజీవులెక్కలు పెడుతున్న దేవాన్ని కొందనములు స్తోత్రములు నైనా ప్రభా, మా జీవితంలో మరొక నూతన దినాన్ని నీ కృప చేత మాకు అనుగ్రహించి మనల్ని కాపాడి మనల్ని సజీవులెక్కలు పెట్టిన దేవ నీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. హృదయకాలం నీ వాక్యము ధ్యానించబోతుండగా తండ్రి, వాక్యము ద్వారా ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి నైనా ప్రభా. ప్రతి బిడ్డను బలపరచండి, ప్రతి బిడ్డకు రక్షణ అనుగ్రహించమని నజరుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ ఘనత చెందునుగాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దినదినము దేవాది దేవుడు మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. మనల్ని నేటి వరకు సజీవులెక్కలు పెడుతూ మనల్ని కాపాడుతూ మనల్ని దీవిస్తున్న దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మన ఆత్మీయ జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు, ప్రతి హృదయ కాలము మనం సజీవులెక్కలు ఉండడమే ఒక గొప్ప కార్యము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే దేవుని యొక్క శక్తి ప్రతి హృదయ కాలము మనకు అనుగ్రహిస్తూ మనకు విడుదల అనుగ్రహిస్తూ మనల్ని కాపాడుతూ మన పాపముల నుంచి క్షమించి మనల్ని తిరిగి దేవుని వైపుకు తిరిగి నడిపిస్తున్న దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించట ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ప్రజలందరూ కూడా తిరిగి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవాది దేవుడు వారందరినీ కూడా మరి పిలుస్తూ వారిని కాపాడుతూ వారిని దీవిస్తూ ఆశీర్వదిస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. హృదయ కాలం 126 దావీదు కీర్తన, యాత్రా కీర్తన మరి మొదటి వచనం నుంచి 6వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. ఈ యొక్క అంశం చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, గాడ్ డస్ గ్రేట్ థింగ్స్. దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు జరిగించాడు. అదే రీతి హిస్ పవర్ నాట్ ఓన్లీ రిలీజెస్ us from sin's captivity old but brings us back to him. మన పాపములను క్షమించడమే కాదు, కానీ మనల్ని తిరిగి యేసయ్య దగ్గరికి మనల్ని నడిపిస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మన ఆత్మీయ జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు జరిగిస్తూ అలాగే మనకు రక్షణ అనుగ్రహిస్తూ అలాగే తిరిగి మనందరినీ కూడా దేవుని దగ్గరికి మనల్ని తీసుకొని వస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, హిస్ పవర్ నాట్ ఓన్లీ రిలీజెస్ ఫ్రమ్ అవర్ సిన్స్ అండ్ క్యాప్టివ్ ఓల్డ్ బట్ బ్రింగ్స్ us బ్యాక్ టు హిమ్. మరలా దేవుడు మనందరినీ కూడా ఆయన దగ్గరికి సమకూర్చి మనందరినీ కూడా తీసుకొని వస్తున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా. 126 దావీదు కీర్తన మొదటి వచనం. సియోనుకి తిరిగి వచ్చిన వారు యెహోవా చెరలో నుండి వారిని రప్పించినప్పుడు మన కలగని వారిగా ఉంటిమి, మన నోటి నిండా నవ్వుండెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, తిరిగి దేవుని దగ్గరికి సియోను ప్రజలు మరి దేవుని దగ్గరికి రావడము, సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలగలవారిగా ఉంటిమి, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనంద గానంతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా మీ కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొనిరి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, 85వ కీర్తన మొదటి వచనం చూసినట్టయితే 85వ కీర్తన మొదటి వచనము. యెహోవా నీవు నీ దేశంను ఎడల కటాక్షము చూపి ఉన్నావు, చెరుకుపోయిన యాకోబు సంతతిని నేను వెనుకకు రప్పించున్నావు. ప్రజలందరూ కూడా దేవుని మార్గం నుంచి మరి వెనుకకు వెళ్ళినప్పుడు ఆ ప్రజలందరినీ కూడా దేవుడు తిరిగి సమకూర్చి ఒక దగ్గరికి చేర్చి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవాది దేవుడు మన అందరి పట్ల గొప్ప కార్యం చేస్తున్నాడు. ఈ హృదయ కాలం కూడా దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మనం కలకనవారుగా ఉంటుమి, మన నోటి నిండా నవ్వు ఉండెను, మన నాలుక ఆనంద గానంతో నిండి ఉన్నది. అప్పుడు యెహోవా మీ కొరకు గొప్ప కార్యము చేశారని అన్యజనులు చెప్పుకునేది. మన చుట్టూ ఉన్న ప్రజలు మనల్ని చూసినప్పుడు, మన యొక్క జీవితాలు వారు చూసినప్పుడు
వారు సాక్ష్యాన్ని పలుకుతున్నారు. మీ దేవాది దేవుడు మీ పట్ల ఎంతో గొప్ప కార్యాలు జరిగించినాడని వారు మన కొరకు సాక్ష్యం చెప్తున్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు చూసినట్టయితే యోబు గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనం చూసినట్టయితే యోబు గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనము, నిన్ను పగబట్టిన వారు అవమానభరితులైతిరి, దుష్టుల గుడారం ఇక నిల్వలేకపోయాను. హల్లెలూయా. మన మీద పగబట్టిన వారు, మనల్ని అసహించుకున్నవారు, మనల్ని దేవుని యొక్క పరిచర్యలో దేవుని కార్యాలు మనం చేస్తున్నప్పుడు మన గురించి మరి ఎన్నో అసూయ ఉన్నవారు ఇక నిల్వలేకపోయినారని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. నిన్ను పగబట్టిన వారు అవమానభరితులవుతురు, దుష్టుల గుడారం ఇక నిల్వలేకపోయాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దుష్టుల నివాసం ఇక నిల్వలేకపోయాను, వారిక లేకపోయారు అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. 126 కీర్తనలో చూసినట్టయితే పెరిగి దేవుని దగ్గరికి మనందరినీ కూడా దేవాతి దేవుడు సమకూర్చి ఉన్నాడు. మనల్ని కూడా హృదయకాలం దేవుడు మన నోటి నిండా నవ్వునిచ్చి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, మనం కలగంట వారిగా ఉంటుంది, కానీ దేవుడు గొప్ప కార్యాలు మన ఆత్మీయ జీవితంలో జరిగించున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సియోనుకు తిరిగి వచ్చిన వారు యెహోవా చెరలో నుంచి రప్పించినప్పుడు మనం కలగని వారిగా ఉంటుంది, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనంద గానంతో నిండి ఉన్నది. అప్పుడు యెహోవా మీ కొరకు గొప్ప కార్యం చేసిరని అన్యజనులు చెప్పుకొనిరి. దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేసిరని అన్యజనుల ప్రజలు, అంటే దేవుణ్ణి ఎరగని ప్రజలు, మరి దేవుని యొక్క పక్షాన నిలబడని ప్రజలు కూడా మనల్ని చూసే దేవుడు మీ పట్ల గొప్ప కార్యాలు చేశారని అన్యజనుల నోటి నుంచి వచ్చునుగాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని బిడ్డలుగా మనం జీవిస్తున్నప్పుడు మనకు వెలుగును దేవుడు అనుగ్రహించున్నాడు. గొప్ప వెలుగు. మనలో ఏమీ లేకున్నా కానీ మనలో ఒక సంతోషం ఉన్నది. దేవుడు మన పట్ల ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నాడు, మనల్ని కాపాడుతున్నాడు, మనకు రక్షణ అనుగ్రహిస్తున్నాడు. ప్రతి హృదయకాలం దేవుడు మనల్ని సజీవ లెక్కలు పెడుతూ కాపాడుతూ, దినదినము రాకపోకలు కాపాడుతూ, దేవుడు మంచి ఆరోగ్యం ఇస్తూ, మన కుటుంబంలో దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అలాగే మనకు రక్షణ అనుగ్రహిస్తూ తిరిగి దేవుని దగ్గరికి మనందరినీ కూడా తీసుకొని వచ్చి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవాతి దేవుని దగ్గర నివసించడము, దేవుని సన్నిధిలో మనం నివసించడం ఎంతో గొప్ప ధన్యత. అట్టి కార్యాలు కూడా దేవుడు మన పక్షాన చేసి ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మన నాలుగు ఆనందగానంతో నిండి ఉన్నది, సంతోషం ఉంటుంది. దేవుని సన్నిధిలో ఎక్కడైతే నువ్వు నివసించగలుగుతావో, ఏ ప్రాంతమైనా కానీ, ఏ దేశమైనా కానీ, ఏ ఊరైనా కానీ, ఏ గ్రామమైనా కానీ, నువ్వు ఎక్కడ నివసిస్తున్నా కానీ, నువ్వు దేవుని యందు భయభక్తుల గల బిడ్డగా జీవిస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో నిత్యము నువ్వు ఆనందించగలుగుతావు. మరి అన్యులు ఆనందించలేకపోతారు, కానీ నీవు ఆనందించగలుగుతావు. ఎందుకంటే నువ్వు దేవుని సన్నిధిలో దేవుని చిత్తానుసారంగా దేవుని ఆజ్ఞలకు లోబడి నువ్వు జీవిస్తున్నావు కాబట్టి నీ నోటి నుండి ఆ నిండు ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఎక్కడ దేవుని ప్రజలున్నా, విశ్వాసులు ఉన్నా, వారి జీవితంలో గొప్ప సంతోషం కలుగుతుంది. వారి ఆత్మీయ జీవితంలో ఎప్పుడు ఆనందంతో ఉంటారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. మన ముఖంలో నిండు సంతోషం కనిపిస్తుంది. మన ఆత్మీయ జీవితంలో ఎప్పుడు కూడా ఆనందముతో మరి గంతులు వేసే జీవితాలు దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మన నాలుక ఆనందగానంతో నిండి ఉన్నది. అప్పుడు యెహోవా మీ కొరకు గొప్ప కార్యములు చేసి అన్యజనులు యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. హల్లెలూయా. దేవుడు మన గురించి గొప్ప కార్యాలు ఆల్రెడీ చేసి పెట్టి ఉన్నాడు. ఈ లోకంకు రాకముందే దేవుడు సమస్తము నీ కొరకు నా కొరకు ఏర్పాటు చేస్తున్నాడు. తల్లి గర్భంలో రూపాంతరకు ముందుకే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం దేవుని కొరకు జీవించవలసిన సమయం ఆశ్చర్యమవుతూ ఉన్నది. దినాలు భయంకరమైన స్థితిలో వెళ్ళిపోతూ ఉన్నాయి. ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని భయంకరమైన స్థితిలో ఉంటుండగా దేవుని కొరకు జీవించు. దేవుడు మన కొరకు గొప్ప కార్యాలు చేశాడు, మనల్ని కాపాడాడు, మనల్ని రక్షించాడు, మనల్ని తిరిగి దేవుని దగ్గరికి నడిపించాడు. మన ఆత్మీయ జీవితాలలో దేవుడు ఎంతో గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు. కాబట్టి మనం అందరం కూడా దేవుని ఘనపరిచే బిడ్డలుగా, దేవుడిని మహిమపరిచే బిడ్డలుగా, దేవుడు చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకుంటూ, నా ప్రాణమా యెహోవాని సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని కూడా మరవకూడదు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుడు చేసిన కార్యాలను మనం ఇతరులతో పంచుకొని
దేవుని గణపరిచి దేవుని మహిమపరిచే బిడ్డలుగా ఉండాలి. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల చెరలో నుంచి ఉన్న మనల్ని దేవుని దగ్గరికి నడిపించాడు. మన పాపంలను క్షమించాడు, మనకు రక్షణ అనుగ్రహించాడు, నిత్య జీవానికి మార్గాన్ని దేవాతి దేవుడు మనకు సరళం చేసి ఉన్నాడు. అట్టి రక్షణ పొందుకున్న మనం అందరం కూడా ఇతరులను బలపరిచే బిడ్డలుగా, ఇతరులను రక్షణ మార్గంలో నడిపించే బిడ్డలుగా, మనం ఇతరుల గురించి ప్రార్థన చేసే బిడ్డలుగా ఉండాలి. రక్షణ పొందుకున్న వారి కొరకు, రక్షణ పొందుకునే విధంగా వారి కొరకు ప్రార్థన చేయాలి. ఇదే కలపు దేవుడు మనల్ని కాపాడిన దేవుడు. మనం ఇతరుల పక్షాన కూడా ప్రార్థన చేసి వారందరినీ కూడా రక్షణ పొందుకోవడానికి మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలని ప్రభు పేరట తెలియజేసి, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసినాడు, మనము సంతోషభరితులమైతిమి. దక్షిణ దేశం నుంచి ప్రవాహం పారినట్టుగా యెహోవా చెరపట్టిన వారందరినీ రప్పించును. హల్లెలూయా. ఈ లోకంలో ఎక్కడ ఉన్న ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, దేవుడు నేను పిలుస్తూ ఉన్నాడు. చెరపట్టిన వారందరినీ కూడా తిరిగి దేవుడు తన దగ్గరికి పిలుస్తూ ఉంటాడు. ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానన్నాడు. ఎక్కడ ఉన్నాను కాలం దేవుడిని పిలుస్తూ ఉంటాడు. ప్రియ దేవుడి సంగమా దేవుని ప్రజల దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవాది దేవుడు మన పక్షాన నిలబడి ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. దక్షిణ దేశంలో ప్రవాహంలో పారినట్టుగా యెహోవా చెరపట్టిన మా వారిని రప్పించును అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. కన్నీళ్లు విడిచి విత్తుదురు, సంతోష గానంతో పంట కోసెదరు. హల్లెలూయా. దుఃఖం నుంచి, బాధ నుంచి దేవాది దేవుడు మనల్ని విడిపించి ఉన్నాడు. ప్రియ దేవుడి సంగమా దేవుడి ప్రజలరా, ఈ కాలం ఒకవేళ దుఃఖంతో, బాధతో కన్నీరు కారుస్తున్నావా? నీ కన్నీరుగా మీదట ఉండకుండా నీ నోటి నుండి నవ్వించడానికి దేవాది దేవుడి కాలం తిరిగి మనందరినీ కూడా తన దగ్గరికి నడిపిస్తూ ఉన్నాడు. మనమందరం కూడా దేవుని యొక్క ప్రజలమై ఉన్నాము. దేవుడు మనందరి పక్షాన నిలబడి ఉన్నాడు. ఈ కాలం ఈ యొక్క పాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. మనందరినీ కూడా దేవుడు తన ప్రజలుగా ఏర్పాటు చేసుకున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవా చెరపట్టిన మా వారిని రప్పించును, కన్నీళ్లు విడిచి వారు విత్తురు, సంతోషగానంతో పంట కోస్తారు. కన్నీళ్లు విడిచివారు. ప్రియ దేవుడి సంగమా దేవుడి ప్రజలారా, ఒకవేళ ఇంతవరకు నీ జీవితంలో దుఃఖంతో, బాధతో ఉన్నవంటే ఈ కాలము కన్నీళ్లు విడిచివారు విత్తువారు, అలాగే సంతోషగానంతో పంట కోస్తున్నారు. సంతోషంతో మరి కోతకాల పండుగ, ఆ కోతంతా కూడా ఆ రైతు ఏ రీతి అయితే సంతోషముతోనే ఆ ఒక పంట, మంచి పంట వచ్చినప్పుడు ఎలా సంతోషంగా ఉంటాడో ఈ కాలము మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు అట్టి సంతోషాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. ప్రియ దేవుడి సంగమా దేవుడి ప్రజలారా, ఇక నీ నోటి నుండి నవ్వు ఉంటుంది. దేవాది దేవుడు కాలము మనల్ని అందరినీ కూడా ఏర్పాటు చేసుకొని తన దగ్గరికి మనందరినీ కూడా చేరదీస్తున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. మనం కలగంటి వారిగా ఉంటిమి, కానీ మన నోటి నుండి నవ్వు ఉండెను, మన నాలుక ఆనంద గానంతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా మీ కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొని యెహోవా మన కొరకు గొప్ప కార్యాలు చేసినాడు. హల్లెలూయా. దేవుడు మన కొరకు గొప్ప కార్యాలు చేసినాడు. మనము సంతోషభరితులమైతే దక్షిణ దేశంలో ప్రవాహం పారినట్టుగా యెహోవా చెరబట్టిన వారిని రప్పించును, కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోషగానంతో పంట కోస్తారు. కన్నీళ్లు కార్చి విత్తువారు సంతోషముతోని పంట కోస్తారు. ప్రియ దేవుడి సంగమా దేవుడి ప్రజలరా, ఒకవేళ ఇంతవరకు నీ జీవితంలో దుఃఖము, బాధ ఉన్నదేమో, కాలపు శుభవార్త మనందరినీ కూడా తిరిగి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ప్రజలరా నా దగ్గరికి రమ్మని ప్రతి ఒక్కరిని కూడా పిలుస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరిని యేసయ్య చేర్చుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. మనం తిరిగి యేసయ్య దగ్గరకు వచ్చి, యేసయ్యా నేను పాపిని ప్రభువా, నా పాపాలు క్షమించు, ఇక మీదట నీ బిడ్డగా జీవిస్తాను, నీ కుమారునిగా నీ కుమార్తెగా జీవిస్తానని నువ్వు ఒప్పుకుంటే చాలు, నీ పాపములు క్షమించబడతాయి. నువ్వు ఎంత ఘోర పాపివైనా కానీ కాలంకు క్షమాపణ నీకు దొరికి ఉన్నది. ఆ క్షమాపణ ఏంటంటే యేసు రక్తంలో నీ పాపములు కొట్టివేయబడుతున్నాయి.
ఏసై దగ్గరికి వచ్చి ఒక్కసారి ఏసే నా పాపములు క్షమించు అని నువ్వు ప్రార్థన చేస్తే హృదయ కలవేసే నీ పాపాలను క్షమించి ఇక నీ దుఃఖ దినములన్నీ కూడా సమాప్తమైనది. ఇక నీ నోటి నుండి నవ్వును దేవుడు అనుగ్రహించబోతాడు. కన్నీళ్లతో ఇత్తువారు సంతోషముతో పంట కోసేదారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఇక నీ కన్నీళ్ళు ఎన్నడూ కూడా ఉండకుండా దేవుడు నీ కన్నీళ్లు తూర్చి వేస్తా ఉన్నాడు. ఇక మీదటి ఎప్పుడు కూడా నీ ఆత్మీయ జీవితంలో సంతోషాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే గాడ్ డస్ గ్రేట్ థింగ్స్. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేసి హిస్ పవర్ నాట్ ఓన్లీ రిలీజెస్ ఫ్రమ్ ద సెయిన్స్ క్యాపిటివ్ ఓల్డ్ బట్ బ్రింగ్స్ అస్ బ్యాక్ టు హిమ్. దేవుడు మన అందరినీ కూడా తిరిగి దేవుని దగ్గరికి సమకూర్చి ఉన్నాడు. మన అందరినీ కూడా దేవుడు చేర్చుకొని ఉన్నాడు. మనం ఇక దేవుని ప్రజలమై ఉన్నాము, దేవుని బిడ్డలమై ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మన నోటి నిండుగా నవ్వు ఉండనుదే. కన్నీళ్లతో విత్తువారు సంతోషముతో పంట కోస్తున్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. మనకు విడుదల అనుగ్రహించున్నాడు. మనకు స్వస్థత అనుగ్రహించున్నాడు. మన ఆపదల నుంచి మనల్ని కాపాడుతున్నాడు. సమస్యల నుంచి మనల్ని విడిపిస్తూ ఉన్నాడు దేవాతి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. పిడికడు విత్తనములు చేతపరుచుకొని మరుచు విత్తువాడు సంతోష గానము చేయొచ్చు మరి పనులు మోసుకొని పోను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, పిడికడు విత్తుల చేత పట్టుకొని మరి ఆ రైతు దాంట్లో ఆ పంటలో వేసినప్పుడు ఆ పంటంతా పండినప్పుడు ఎంతగా సంతోషిస్తాడో, ఆత్మీయ జీవితంలో రక్షణ కలిగినప్పుడు, మనం దేవుని ప్రజలమై ఉన్నప్పుడు అట్టి సంతోషాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకో. పిడికడు విత్తనాలు చేత పట్టుకొని ఏడుచు వైపు విత్తువాడు సంతోషముతోని చేయిచు పనులు మోసుకొని పోవును. సంతోషముతోని ఆ పనులు మరి ఎత్తుకొని మరి ఆ కోతకాల సమయంలో ఆ పంటంతా వచ్చినప్పుడు ఆ రైతు ఎంత సంతోషిస్తాడో, ఆత్మీయ జీవితంలో కూడా రక్షణ పొందుకున్నప్పుడు, దేవుని ప్రజలమైనప్పుడు, దేవుని దగ్గరికి మనం సమకూర్చబడినప్పుడు మన ఆత్మీయ జీవితంలో కూడా అట్టి సంతోషము మనకు అనుగ్రహించబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, హృదయ కలము దేవాతి దేవుడు మనల్ని విడిపించి ఉన్నాడు. మన ఆత్మీయ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించాడు. తిరిగి దేవుడు మనందరినీ కూడా తన దగ్గరికి సమకూర్చి ఉన్నాడు. మనం దేవుని ప్రజలమై ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాడు. హృదయ కాలము దేవాది దేవుడు మనందరినీ కూడా ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను ఏ రీతి అయితే సమకూర్చి ఉన్నాడో, ఈ హృదయ కాలము దేవాది దేవుడు మనందరినీ కూడా సమకూర్చి మనము కలగంటి వారిగా ఉంచి మన నోటి నుండి నవ్వుండిని మన నాలుక ఆనంద గానముతోనే మరి దేవునిని స్తుతించే బిడ్డలుగా మనమున్నాము. దేవుని ఘనపరిచే బిడ్డలుగా మనమున్నాము. అన్యజనులు మనల్ని చూసి మీ దేవుడు ఇంతగా మిమ్మల్ని గొప్పగా దీవించాడు, ఆశీర్వదించాడని అన్య ప్రజలు మన గురించి చెప్పుకుంటారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల అప్పుడు యెహోవా మీ కొరకు గొప్ప కార్యాలు చేశారు అన్యజనులు చెప్పుకునేరే. దేవుడు మన పక్షాన గొప్ప కార్యాలు జరిగించాడని అన్యజనుల ప్రజలు చెప్పుకుంటారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించాడు. దేవుడు మనకుని దీవించాడు, ఆశీర్వదించాడు. మన కొరకు గొప్ప కార్యాలు జరిగించాడు. మనల్ని విడిపించాడు. మన విమోచకుడు, మన రక్షకుడు మన పక్షాన ఉన్నాడు. ఇక మనం భయపడవలసిన అవసరం లేదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, జీవ గ్రంథంలో 365 సార్లు రాయబడి ఉన్నది. భయపడకుడి. ప్రతిరోజు దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. సంవత్సరంలో 365 రోజులు మనకు తెలియజేస్తున్న మాట ఏంటంటే, మీరు భయపడకుడే, నేను మీకు తోడై ఉన్నాను, మీ తోడై ఉన్నానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ హృదయకాలం దేవుడు మనందరినీ కూడా తిరిగి దేవుని దగ్గరికి సమకూర్చి మన నోటి నుండి నవ్వును ఇచ్చాడు. మన నాలుకైన ఆనంద గానముతో మరి దేవునిని మహిమపరిచే బిడ్డలుగా ఉంటుండగా మనల్ని చూసి మీ దేవుడు ఇంతగా గొప్పగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించాడని అన్యజనుల ప్రజలు మన కొరకు చెప్పుకుంటారు. కన్నీళ్లతో విత్తువాడు సంతోషముతో పంట కోస్తారు. హృదయ కాలమును కన్నీళ్లతో విత్తుతున్నట్టయితే నువ్వు సంతోషంతోనే పంట కోస్తావు. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించును కాక, నీ కుటుంబంకి అనుగ్రహించును కాక, నీ కుటుంబంను దీవించి ఆశీర్వదించి ఉన్నత స్థానంలో మిమ్మల్ని పెట్టి సమృద్ధిని దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నాయనా, మా జీవితంలో చేసిన గొప్ప కార్యాలను బట్టి వందనాలు. మాకు రక్షణ అనుగ్రహించినందుకు వందనాలు. రక్షణే కాదు, తిరిగి నాయన మా అందరినీ కూడా
నీ దగ్గరికి సమకూర్చినందుకు నీకు వందనములు, స్తోత్రములు నాయన ప్రభా. తండ్రి, మా ఆత్మీయ జీవితంలో మనల్ని కాపాడుతూ మనల్ని పోషిస్తూ తండ్రి ప్రభా, మా నోటి నిండా నవ్వును అనుగ్రహించినందుకు వందనాలు. కన్నీళ్లతో విత్తువాడు సంతోషంతో పంట కోస్తాడని తండ్రి నీ వాగ్దానం చేత మనల్ని బలపరిచి దీవించినందుకు వందనములు, స్తోత్రములు నాయన ప్రభా. భారతదేశాన్ని దీవించండి, మా సేవకులను మా సేవకురాలను దీవించండి, సంఘాలను దీవించండి, పరిచర్యని దీవించండి. పరిచర్య చేసిన ప్రతి ఒక్కరిని కూడా నీ దయగల హస్తాల కింద దీవించండి. అలాగే తండ్రి ప్రభా, ఫెయిత్ మినిస్ట్రీస్ మందిరాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి నాయన ప్రభా. ఈ రోజు అంతట్లో కూడా మంచి వాతావరణాన్ని నీ కృప చేత మాకు అనుగ్రహించి మనల్ని దీవించి ఆశీర్వదించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, సకల ఆశీర్వాదములు, సకల దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మీకును మీ కుటుంబములకు తోడై నీడయుండును గాక. ఆమేన్.